ఒక పాస్టర్ మద్యాన్ని త్రాగగలడా? ఒక పాస్టర్ మద్యం సేవించడానికి అవకాశాలు ఉన్నాయా? లేదా ఒక పాస్టర్గా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి సారాయి త్రాగాడు అంటే మనం నమ్మొచ్చా క్రైస్తవులుగా? సమాధానం ఏంటంటే అవును, ఒక పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మద్యం తాగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒక పాస్టర్ సారాయి త్రాగగలడు. నేను అందరు పాస్టర్ల గురించి మాట్లాడటం లేదు. పాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు మద్యాన్ని త్రాగగలరా అంటే త్రాగగలరు. ఎందుకు అంటే పాస్టర్ అంటే 2 రెక్కలు మాత్రమే తక్కువ ఉన్నటువంటి దేవదూతలేం కాదు. మరొకసారి, పాస్టర్ అంటే మనిషి, రక్త మాంసాల్లో ఉన్నటువంటి మనిషి, పాపపు స్వభావము, పాపపు భ్రష్టత్వం కలిగినటువంటి మనిషి. అయితే పాస్టర్కి మిగిలినటువంటి విశ్వాసులకి తేడా ఏంటంటే పాస్టర్ గారు విశ్వాసుల కంటే ఎక్కువ సమయం బైబిల్తో గడుపుతాడు కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఆయా సందర్భాలు ఎక్కువ శాతం అంటే విశ్వాసులతో సాధారణమైన క్రైస్తవులతో పోల్చుకున్నప్పుడు పాస్టర్కి బైబిల్ పట్ల ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి పాస్టర్ గారు బైబిల్ను బోధిస్తాడు. కానీ విశ్వాసులు కానీ పాస్టర్ కానీ ఇరువురు కూడా మనుషులే. పాస్టర్ అంటే దేవదూత ఏం కాదు, దైవాంశ సంభూతుడు ఏమీ కాదు. విశ్వాసులు ఏవైనా పొరపాట్లు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించకుండా చేస్తారేమో కానీ వాళ్ళు పొరపాటు చేసి మరల దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ వేడి ఇలాంటి పనులు ఏమైనా చేస్తారేమో కానీ ఒక పాస్టర్ అన్నప్పుడు తాను బైబిల్ బోధిస్తున్నాడు కాబట్టి తాను ఒకవేళ మానవ రీత్యా, తన స్వభావ రీత్యా, తన బలహీనత రీత్యా ఏమైనా పొరపాటు చేయాలి అంటే ఇరుగు పొరుగు వాళ్ళకు తెలియకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇదంతా నేను క్రైస్తవాన్ని అవమానించడానికి చెప్పట్లేదు, పాస్టర్ని అవమానించడానికి చెప్పట్లేదు, పాస్టర్లంతా ఇలాగే ఉంటారు అని నేను చెప్పట్లేదు. నేను కూడా పాస్టర్నే. ఎందుకంటే ఈ మధ్య చాలామంది పదే ప్రశ్న అడుగుతున్నారు, అన్న ఒక పాస్టర్ త్రాగుతాడా అనేటట్టుగా షాక్ అవుతున్నారు. వాళ్ళు ఆ ప్రశ్న అడిగి షాక్ అవుతున్నప్పుడు నేను కూడా షాక్ అవుతున్నా. ఇదేంటి ఇలా అడుగుతున్నారు? పాస్టర్ అంటే మనిషి కాదా? పాస్టర్ అంటే బలహీనుడు కాదా? పాస్టర్ అంటే దైవాంశ సంభూతుడా? పాస్టర్ అంటే దేవదూత కాదు కదా. పాస్టర్ అంటే అందరిలాంటి మనిషే, కాకపోతే బైబిల్ పట్ల ఎక్కువ స్థాయిలో అవగాహన ఉంటుంది మిగిలిన వారితో పోల్చుకుంటే, అంతే. బైబిల్ పట్ల ఎక్కువ అవగాహన ఉందని ఆ వ్యక్తి జీవితం బైబిల్లో చెప్పినట్టుగానే ఉంటుంది అని అనుకోవడం అమాయకత్వం. ఉదాహరణకి సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు? ఈ మానవ జాతిలో అత్యంత జ్ఞానవంతుడు సొలొమోను మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు తరువాత. ఆ సొలొమోను ఎన్ని పాపాలు చేశాడు? ఎన్ని రకాల పాపాలు చేశాడు? లెక్కలేనన్ని పాపాలు చేశాడు. సొలొమోను కాలంలో అసలు ప్రవక్త మాటే వినపడలేదు. ఏ సొలొమోను అయితే దేవుడు ఏర్పాటు చేసుకుని తన మందిరాన్ని కట్టించుకున్నాడో అదే సొలొమోను అదే దేవాలయాన్ని అపవిత్రపరచలేదా విగ్రహారాధనతో? దేవుడు ఈ ఐగుప్తు మార్గంలో మీరు వెళ్ళకండి అని అంటే మొట్టమొదటి పెళ్ళి ఐగుప్తు కుమార్తెను పెళ్లి చేసుకోలేదా జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను? కాబట్టి బైబిల్లో మనకు ఎంత జ్ఞానం ఉంది అనేదానికి మన వ్యక్తిగత జీవితం ఎంత పతనావస్థలో ఉంది అన్నదానికి రెండింటికి సంబంధం లేదు. ఇంకో మాట పచ్చి నిజం చెబుతాను, జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా చేదుగా ఉంటుంది. ఎంత ఎక్కువ నాకు జ్ఞానం తెలుసు అనుకుంటాడో వాడే త్వరగా పడిపోయేదానికి అవకాశం ఉంది. మరొకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎంత ఎక్కువ జ్ఞానం ఉంది అని అనుకుంటాడో వాడే త్వరగా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు అంటే నాకు బైబిల్ పట్ల ఇంత తెలుసు కదా, నాకు దేవుడి గురించి ఇంత తెలుసు కదా, కాబట్టి నేను ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడులే, దేవుడు నన్ను చూచిస్తున్నట్టు వదిలిపెడతాడులే, ఎందుకంటే నేను పెద్దోడిని కదా అనేటువంటి ఒక భ్రమలోనికి వచ్చే అవకాశం ఉంది. అదే సాధారణమైన విశ్వాసం అయితే అమ్మో నేను ఏదైనా చేస్తే దేవుడు శిక్షిస్తాడేమో అని భయంలో ఉంటాడు. పాస్టర్ గారు చెప్పేటువంటి మాటలు వింటూ బైబిల్లో దేవుడు
ఏం చెప్పాడో తెలియదు అనుకుంటూ తను భయపడుతూ ఉంటాడు. కానీ బైబిల్ని ఆమూలాగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తి నాకు బైబిల్ పట్ల చాలా జ్ఞానం ఉంది కదా అనుకుంటూ దేవుడు నన్ను అందరితో సమానంగా ఎందుకు ఎంచుతాడు, నేను గొప్పోని కదా అనేటువంటి భ్రమలో ఉండేదానికి అవకాశం ఉంది. ఇది పచ్చి చేదు నిజం. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే. తెలుగులో సామెత ఉంది, ఈత వచ్చిన వాడికే జలగండం అని. ఈత వచ్చిన వాడికే జలగండం అని. ఈత రాలేదనుకోండి, బావికి చాలా దూరంగా ఉంటాడు. ఈత వచ్చిందనుకో ఆ వ్యక్తికి, వాడు ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ దూకేటువంటి ప్రయత్నం చేస్తాడు ఈత కొట్టడానికి. అన్ని చోట్ల నీళ్లు ఒకేలాగా ఉండవు కదా. ఒక్కో చోట ఊపి ఉండొచ్చు, ఒక్కో చోట లోపల తీగలు ఉండొచ్చు, ఒక్కో చోట కంపములు ఉండొచ్చు. మొత్తానికి మునిగిపోయే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పూడు అనేది కొంచెం ఎత్తులోనే ఉండొచ్చు, అలా ఇరుక్కుపోయి చనిపోయేదానికి అవకాశం ఉంది. కానీ ఈత రాలేదనుకో దూరంగా ఉంటాడు, భయంగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తికి జలగండం అనేది చాలా తక్కువ, వరదలు వస్తే తప్ప. నేనేం చెప్తున్నాను అంటే, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాను అనేవాడు త్వరగా పడిపోవడానికి, చెడిపోవడానికి అవకాశం ఉంది. నేను జ్ఞానం ఉన్న వాళ్ళంతా చెడిపోతారు అని నేను చెప్పట్లే, అవకాశం ఉంది. ఉదాహరణకి జ్ఞాని అయిన సొలొమోను. సరే, ఇక మన విషయానికి వస్తే, ఒక పాస్టర్ మద్యాన్ని సేవించగలడా? ఎస్, సేవించగలడు. మద్యాన్ని త్రాగే అలవాటు ఉండొచ్చు కూడా. దీనికి నేను బైబిల్ వచ్చి కొన్ని ఉదాహరణలు చూపెడతాను. అదేంటంటే, ఒకప్పుడు ఈ ప్రపంచం అంతటి మీద నేరస్థాపన చేసినటువంటి ఒకే ఒక నీతిమంతుడిగా దేవుని దృష్టి కనిపించినటువంటి నోవహు. ఆ నోవహు జలప్రలయాన్ని తప్పించుకున్న తర్వాత తాను చేసిన పని ఏంటి? ద్రాక్ష తోట వేయడం, ద్రాక్షరసం తాగి మత్తుడై తాను దిగంబరినిగా చేసుకున్నటువంటి వైనం. నోవహు ద్రాక్షరసం త్రాగాడని బైబిల్ చెప్తుంది. నోవహు ద్రాక్షరసాన్ని త్రాగాడు. నంబర్ 2, సొదొమ గొమొర్రాలో నీతిమంతుడైన లోతు ప్రతిదినం తన నీతి కలిగిన మనసుని నొప్పించుకుంటూ వచ్చాడే, అంత నీతిమంతుడు కదా. ఆ సొదొమ గొమొర్రా ప్రజల కామ వికారయుక్తమైనటువంటి చెడు నడవడిని ప్రతిదినం నొచ్చుకుంటూ వచ్చినటువంటి నీతిమంతుడైన లోతు ఆ అగ్ని గంధకాలని తప్పించుకున్న తర్వాత తన కుమార్తెలు ద్రాక్షారసం ఇస్తే తాగి మత్తుడై చరిత్రహీనుడైనట్టుగా మనం చూస్తాం కదా. నీతిమంతుడైన లోతు ద్రాక్షారసం త్రాగాడని బైబిల్ చెప్తుంది. ఇక 3వ సందర్భం, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించినటువంటి దావీదు ఊరియాకు ద్రాక్షారసాన్ని త్రాగించలేదా? తాను కూడా త్రాగలేదా? త్రాగాడని బైబిల్ చెప్తూ ఉంది. ఈ సందర్భాలు చెప్పడం ద్వారా మనం కూడా ద్రాక్షారసం తాగొచ్చు అని చెప్పట్లే. పెద్ద పెద్ద భక్తులు, లోకం మీద నేరస్థాపన చేసినటువంటి భక్తులే ద్రాక్షారసం తాగినట్టుగా, చరిత్రహీనులైనట్టుగా బైబిల్లో లిఖించబడింది. మనమేమి నోహు కంటే అతీతులం కాదు, మనమేమి లోతు కంటే అతీతులం కాదు, మనమేమి దావీదు కంటే అతీతులం కాదు. నేటి పాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు కూడా ద్రాక్షారసానికి బానిసలై చరిత్రహీనులుగా మారిపోయేదానికి అవకాశం ఉంది. దీనికి బైబిల్ ఆధారం కూడా ఉంది. మన జ్ఞానానికి, మన ప్రవర్తనకి సంబంధం లేదని సొలొమోను చూపించాను. ఒక పాస్టర్ అంటే దైవజనుడు మద్యాన్ని త్రాగగలడంటే త్రాగారు అని చరిత్రలో, బైబిల్ చరిత్రలో కొన్ని ఉదాహరణలు చూపించాను. ఇకపోతే కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అదేంటన్నా నోవహు త్రాగాడని చెప్తున్నారు, లోతు త్రాగాడని చెప్తున్నారు, దావీదు త్రాగాడని చెప్తున్నారు అంటే, ఇలా చెప్పడం ద్వారా కొంచెం బలహీన మనసాక్షి కలిగిన వాళ్ళే తాగినప్పుడు మేము తాగితే తప్పేంటి, దేవుడు అర్థం చేసుకోడా అనేటట్టుగా వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది కదా అని అంటున్నారేమో. నేను నోవహు తాగాడు కాబట్టి మనం కూడా తాగితే తప్పులేదు అని చెప్పట్లేదు. నోవహు తాగాడు, జలప్రలయాన్ని తప్పించుకున్నా సరే తాను తాగడాన్ని బట్టి దిగంబరిగా చేయబడ్డాడు. అలా చరిత్రహీనుడయ్యాడు. చరిత్రలో ఆ మచ్చ ఆయన మీద అంటుకుపోయింది, దాన్ని ఎవడు తొడపలేడు. పరిశుద్ధ లేఖనాల్లో లిఖించబడింది. ఎవడు చదివినా సరే నోవహు తాగి దిగంబరుడై వస్త్రహీనుడై తన మానాన్ని కనబరుచుకోవాల్సి వచ్చింది తన బిడ్డలకి అనేటువంటి మచ్చ అలా మిగిలిపోయింది. తర్వాత లోతు త్రాగి చరిత్రహీనుడయ్యాడు. ఎంత జుగుప్సాకరమైన పని జరిగిందో మనం ఇప్పటికీ బాధపడుతుంటాం కదా సందర్భాన్ని గురించి. కాబట్టి లోతు తాగినప్పుడు దేవుడు సమర్థించలే, ఆ వ్యక్తి చరిత్రహీనుడయ్యాడు. దావీదు తాగాడు, తర్వాత ఎలాంటి పని చేశాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో మనకు తెలుసు కదా. కాబట్టి బైబిల్లో భక్తులు తాగినప్పుడు దేవుడు క్షమించలే, వాటిని విడిచిపెట్టలే. వారిని గూర్చినటువంటి ఆ నింద, అవమానం అన్నది
భవిష్యత్తరాలు అన్నీ తెలుసుకునేటట్టుగా దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో లిఖించాడు. ఇలా బైబిల్లో భక్తులు తాగారు అని చెప్పడం ద్వారా మనం తాగినా దేవుడు క్షమిస్తాడని చెప్పట్లేదు. దేవుడు వారినే విడిచిపెట్టినప్పుడు, నోవహు లాంటి వారిని, లోతు లాంటి వారిని, దావీదు లాంటి వారిని విడిచిపెట్టినప్పుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు, మనల్ని విడిచిపెడతాడని మనం ఎలా అనుకోగలము అని చెప్తున్నాను. దీని గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ సంగతులు వారికి దృష్టాంతంగా సంభవించి, పూర్వకాలం ఉన్నటువంటి భక్తులకి ఈ సంగతులు దృష్టాంతంగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని వ్రాయబడింది. చాలామంది ఏమంటున్నారంటే ఇలాంటి సందర్భాలు చెప్పడం ద్వారా బలహీన మనసాక్షి కలిగిన క్రైస్తవులు మరలా పాత పద్ధతులకు వెళ్ళిపోతారు కదా, తాగుతారు కదా అంటున్నారు. అంటే బైబిల్ చెప్పడం మానేద్దామా? బైబిల్లో వ్రాయబడిన విషయాలను ప్రస్తావించడం మానేద్దామా? కాదు. బైబిల్ ఆ సందర్భాలను ఎందుకు చెప్పిందంటే మీరు కూడా చేయండి అని కాదు. వీళ్ళనే వదిలిపెట్టని దేవుడు మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతాడు, జాగ్రత్త అని జాగ్రత్త చెబుతూ బైబిల్లో ఆ సందర్భాలు లిఖించబడ్డాయి. ఈ సంగతులు వారికి దృష్టాంతముగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ని మనం చదువుతున్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి, అందుకు వ్రాయబడ్డాయి. అంతేగాని ఇలా చెప్పడం ద్వారా బలహీనులు పడిపోతారు కదా, సారీ, ఎవరు పడిపోరు. అలా పడిపోయిన వాడు భక్తుడేం కాదు. ఏదో ఒక సందర్భాన్ని చూసి పడిపోతే వాడు విశ్వాసం ఎందుకు అవుతాడు? ఇంకో మాట, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రసంగం చేసినప్పుడు తన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నీవు ఇలా మాట్లాడడాన్ని బట్టి, నీ మాటను బట్టి పరిసయ్యులు అభ్యంతరపడ్డారని నీకు తెలుసా అని అడిగారు. అంటే యేసు చేసిన ప్రసంగానికి పరిసయ్యులు అభ్యంతరపడ్డారంట. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అన్నాడు. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. ఎవడు పడిపోతాడు, ఎవడు చెడిపోతాడు బైబిల్లో ఉన్న సందర్భాలు చెప్పడం ద్వారా అంటే నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. తండ్రి నాటినటువంటి మొక్క అయితే దాన్ని పెళ్ళగించడం ఎవడి తరము కాదు. బైబిల్లో చెప్పబడిన సందర్భాలు చెప్పడం ద్వారా బలహీనలు పడిపోతారంటే అలా పడిపోయేవాడిని తండ్రి నాటినట్టు కాదు. కాబట్టి ఒక పాస్టర్ మద్యాన్ని త్రాగాడు అనంటే మనం నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు, ఆధారాలు ఉన్నప్పుడు. ఖచ్చితంగా నమ్మొచ్చు, ఆధారాలు ఉన్నప్పుడు. ఆధారాలు లేకుండా ఎవరైనా చెబితే ఆ పాస్టర్ గారు నేను తాగలేదు, వీళ్ళు నా మీద నేరారోపణ చేస్తున్నారంటే కొంచెం మనం అనుమానించాలి. ఆధారాలు ఉండి ఆ వ్యక్తి తాగినట్టుగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు తాగాడని నమ్మొచ్చు. ఒకవేళ మనం నమ్మలేదనుకో, ఆధారాలు ఉన్నాయి ఆ వ్యక్తి తాగినట్టుగా, కానీ మనం నమ్మట్లేదు. అదేంటండి, పాస్టర్ గారు తాగడం ఏంటండి, ఇంత పెద్ద పాస్టర్ తాగడం ఏంటండి అని మనం నమ్మట్లేదు అనుకో, దాని అర్థం ఏంటంటే మనం బైబిల్ని వెక్కిరించినట్టు. అదేంటన్నా అంత మాట అనేసారంటారా? అవును. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దీని అర్థం ఏంటి? ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు నీతిమంతులు లేరు. నేను లైసెన్స్ ఇవ్వట్లే, నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు కాబట్టి అందరం పాపం చేద్దాం లైసెన్స్ ఇవ్వట్లే. మానవ బలహీనతని, మానవ పాప భ్రష్ట స్వభావాన్ని బైబిల్లో చెప్పబడిందని చెబుతున్నాను. ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటు లేకపోవచ్చు, దానికంటే మించిన అలవాటు ఇంకేదో ఉండొచ్చు. మనిషి భ్రష్టమైనటువంటి స్వభావం కలిగిన వాడు, పాప స్వభావం కలిగిన వాడు. కాబట్టి తాను పాపం చేయలేదంటే సందేహించాలి, కానీ తాను పాపం చేస్తున్నాడంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే కొందరి పాపాలు బయటపడతాయి, కొందరి పాపాలు బయటపడవు, మరుగు చేయబడి ఉంటాయి. ఒక వ్యక్తి పాపాలు మరుగు చేయబడి ఉన్నాయని తెలియలేదని ఆ వ్యక్తి నీతిమంతుడై ఉంటాడు అని అంటే అది అమాయకత్వము. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాటలో ఏమి దాగి ఉందంటే మానవుడు పాపి, స్వతహాగా తనకు తాను నీతిమంతుడు కాలేడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా ఉచితంగా నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా తీర్చబడతాడు తప్ప తనకు తానుగా నీతిమంతుడు ఎప్పటికీ మానవుడు కాలేడు. దీని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అంటాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అంటాడు అపోస్తలుడైన పౌలు. దీని అర్థం ఏంటి? నాలో మంచితనం అంటూ ఏది లేదు అని అంటాడు. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకొనుచున్నాను అని అంటాడు.
నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకొనుచున్నాను. అంటే అపోస్తలుడైన పౌలు ఇంత పరిచర్య చేశాడు కదా, తానే భ్రష్టునైపోతానేమో అని తన్ను తాను నలగొట్టుకుంటూ లోపరుచుకుంటున్నాడు. అంటే తాను కూడా భ్రష్టుడయ్యే అవకాశం ఉందనా లేదనా? ఖచ్చితంగా ఉందని. మనకు మనం నలగొట్టుకోకుండా లోపరుచుకోకుండా కానీ ఉంటే భ్రష్టులం అయిపోతాం. ఎంత సువార్త చేసాం, ఎన్ని సంఘాలు కట్టాం, ఎంత ప్రభువు కోసం ప్రయాసపడ్డాం అన్నది కాదు. మన స్వభావం పాపం, మన స్వభావం భ్రష్టమైనటువంటి స్వభావం. ఏ సమయంలోనైనా పడిపోవచ్చు. ఇక ఒక 10 నిమిషాల్లో చనిపోతాననగా ఇప్పుడు కూడా పడిపోవచ్చు, ఇప్పుడు కూడా పాపంలో పడవచ్చు. కాబట్టి అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని బైబిల్లో రాయబడింది. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంటే దాని అర్థం ఏంటి? అంతం వరకు ఎప్పుడైనా దేంట్లోనైనా ఏ పాపంలోనైనా ఒక వ్యక్తి పడిపోవచ్చు. అందులో పాస్టర్ అని విశ్వాసని ఏ తేడా లేదు, అందరం మనుషులమే. బైబిల్ గురించి అవగాహన ఎక్కువ ఉన్నంత మాత్రం చేత పాపంలో పడకుండా ఉంటాము, వీళ్ళు పాపమే చేయరు అని ఇప్పటికీ మీరు అనుకుంటే కనుక మీ అంత అమాయకులు ఎవరు ఉండరు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించే రోజు మాట్లాడతాడు, పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు అని మాట్లాడతాడు. పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు అని మాట్లాడతాడు. కాబట్టి మానవుడు బలహీనుడు, మానవుడు పాప భ్రష్టత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనిషి పాపం చేయకుండా చాలా నీతిగా బ్రతుకుతున్నాడు అని అనుకోవడం పొరపాటు. కొన్ని పాపాలు బయటపడవచ్చు, కొందరి పాపాలు బయట పడకపోవచ్చు, కొందరి పాపాలు బయట కనిపించేవి ఉంటాయి, కొందరి పాపాలు అంతరంగంగా రహస్యంగా ఉండే పాపాలు అవి ఉంటాయి. మొత్తానికి మానవుడు బలహీనుడు. ఇప్పుడు చెప్పండి, ఒక పాస్టర్ గారు సారాయి త్రాగగలడా? లక్షణంగా త్రాగగలడు. నేను అందరి పాస్టర్ల గురించి మాట్లాడటం లేదు. కొందరు పాస్టర్ల రూపంలో కొన్ని బలహీనతలకు లోబడి ఉండొచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే మనం మనుషులం కదా. పాస్టర్ అంటే దేవదూత ఏం కాదు కదా. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవదూతలు కూడా పాపం చేశారు అని రాయబడింది. దేవదూతలు కూడా పాపం చేశారు కనుక దేవుడు వారిని కటిక చీకట్లో నిత్య పాశములతో బంధించాడు అని వ్రాయబడింది. దేవదూతలు కూడా అవిధేయత చూపించారు దేవుడికి అన్నప్పుడు మరి మానవులంగా మనం అవిధేయత చూపించమా? ఖచ్చితంగా చూపెడతాం. కాబట్టి పాస్టర్ అనగానే దేవదూత ఏం కాదు, దైవాంశ సంభూతుడేమీ కాదు, మానవుడు, మనిషి, రక్తమాంసాల్లో పాప భ్రష్ట స్వభావానికి లోనైనటువంటి వ్యక్తి. అయితే పాస్టర్ కానీ విశ్వాస కానీ అందరం ఎందులో అతిశయపడుతున్నామంటే, నా యందు అనగా నా శరీరం యందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనని అపోస్తలుడైన పౌలు అన్న తర్వాత, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని అపోస్తలుడైన పౌలు అన్న తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు అని బట్టి దేవుని స్తుతిస్తున్నాను అని మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ పాప భ్రష్టత్వానికి లోనైనటువంటి ఈ శరీరం నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువ త్యాగం, ఆయన ప్రాణత్యాగం నన్ను ఉచితంగా నీతిమంతుడిగా, ఉచితంగా పరిశుద్ధునిగా చేసింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డాము అంటే అర్థం ఏంటంటే, మనకు మనం స్వతహాగా ఎప్పటికీ నీతిమంతులం కాలేం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ పుణ్యదాన బలియాగం అనేది ఏదైతే ఉందో, సిలువ మీద ఆయన ప్రాణత్యాగం, ఆ పుణ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దానంగా ఇచ్చాడు. కాబట్టి ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డాం. ఇంత చెప్పిన తర్వాత కూడా లేదండి, ఒక దైవజనుడు, దేవుడికి నమ్మకంగా పరిచయం చేసిన దైవజనుడు తాగడండి, ఎలా తాగుతాడండి, తాగలేడండి అని కనుక మీరు వాదిస్తే కనుక నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అనేటువంటి ఆ వచనాన్ని తీసివేసి బ్రాకెట్లో కొంతమంది నీతిమంతులు ఉన్నారు, వాళ్ళు దేవుడి కోసం గొప్పగా పరిచయం చేసినటువంటి సేవకులు అని ఒక ఫ్రేజ్ని యాడ్ చేసుకోండి బ్రాకెట్లో. నా బైబిల్ అయితే మాత్రం నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని మానవుని పాప భ్రష్ట స్వభావాన్ని, అటు యూదులు కానీ, గ్రీసు దేశస్తులు కానీ, క్రైస్తవులు కానీ ఎవరైనా సరే అందరం పాపానికి లోనై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి తన కృప వెంబడి కృప అనుగ్రహిస్తున్నటువంటి కారణం చేత మనం ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి మనం అతిశయపడుతున్నామే తప్ప మన క్రియలను బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. ఇది దేవుని వరమే తప్ప, దేవుని కృపే తప్ప క్రైస్తవ జీవితం అన్నది మనం అతిశయపడడానికి, అతిశయపడే కారణం మనలో ఏమీ లేదు. చివరిగా ఒక పాస్టర్ దేవుడి కోసం గొప్పగా పరిచయం చేసి గొప్పగా వాడబడినటువంటి, దేవుడిలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప దైవజనుడైన పాస్టర్
తాగగలడా అంటే లక్షణంగా తాగగలడు. ఎందుకంటే ఉదాహరణకు నేను పాస్టర్ని, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. మరి ఇంకొక వీడియోతో మరలా మీ ముందుకు వచ్చే అంతవరకు ఈ మధ్యలో నా జీవితాన్ని మీరు చూస్తున్నారా? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో ఉంటున్నాను, ఏం తింటున్నాను, ఏం త్రాగుతున్నాను అన్నది మీకు తెలుసా? తెలియదు. కాబట్టి ఒక పాస్టర్ వేదిక మీద చెప్పేటువంటి ఆ మాటలు విని అవే మాటల ప్రకారంగా ఆ పాస్టర్ బ్రతుకుతున్నాడు అని కనుక ఒకవేళ మీరు అనుకుంటే, అవే మాటలు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నాయి అని మీరు అనుకుంటే కనుక మీరు చాలా అమాయకత్వంలో ఉన్నారు అని నేను చెప్పదలుచుకుంటున్నాను. నేను అందరి పాస్టర్ని అనుమానించండి అని చెప్పట్లేదు, అందరి పాస్టర్ ఇలాగే ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ పాస్టర్ అంటే మనిషే కాబట్టి, రక్త మాంసంలో ఉన్నాడు కాబట్టి మనిషిని ఎప్పుడు అనుమానంగానే చూద్దాం, మనిషిని అనుమానించకుండా మొత్తంగా అభిమానిస్తూ మనం చూస్తే కనుక చాలా పొరపాటు, చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే మన విశ్వాసం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు మీద. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు తాగలేదు, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు వ్యభిచారం చేయలేదు, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ప్రభువైన యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు తాగాడు అంటే నేను కూడా ఉలిక్కి పడతాను, నేను కూడా బాధపడతాను, నేను కూడా ఆందోళన పడతాను, నేను కూడా షాక్ అవుతాను. ఇదేంటి, యేసు ప్రభు తాగాడేంటి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అన్నటువంటి యేసు ప్రభు తాగడం వెంటనే నేను కూడా షాక్ అవుతాను, నా విశ్వాసం చెదిరిపోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి ఒక సేవకుడు కనుక తాగాడు అనే ఆధారాలు నాకు వస్తే నేను పొరపాటును కూడా ఉలిక్కిపడను, షాక్ అవ్వను. ఎందుకంటే ఇన్ని రోజులు ఇది తెలియలేదు, ఇప్పుడు తెలియవచ్చింది, ఇది బహిర్గతమైంది. మనిషి బలహీనుడు, ఈ వ్యక్తికి ఈ బలహీనత ఉంది అని నేను పెద్దగా ఉలిక్కిపడేది ఏమీ లేదు. బైబిల్లో చెప్పబడింది కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని, మానవుడు బలహీనుడు అని అనుకుంటాను. ఇలా చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలో కొనసాగండి నేను చెప్పట్లేదు, నేను లైసెన్స్ ఇవ్వట్లేదు. మానవ బలహీనతను అర్థం చేసుకుని మాట్లాడుతున్నా. మనం ఏదైనా పాపంలో ఉన్నప్పుడు దాని తాలూకు పర్యవసానాల్ని, దాని తాలూకు నీసుని, దాని తాలూకు చేదుని మన జీవితంలో మనం పానం చేయాల్సి వస్తుంది. దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కసారి దేవుడు వద్దు అన్న తర్వాత దాన్ని చేస్తే కనుక దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. వాటిని మనం అనుభవించాల్సిందే. కాబట్టి బైబిల్లో చెప్పబడింది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. కాబట్టి నాకు ఈ బలహీనత ఉందంటే దేవుడు దీన్ని అర్థం చేసుకుంటాడనే మొండి ధైర్యంతో కనుక దాంట్లో కొనసాగితే కనుక దేవుడు విధించేటువంటి శిక్షను కూడా మనం భరించాల్సి వస్తుంది. దేవుడు సూచిస్తున్నట్టు పాపాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, ఒక పాస్టర్ గొప్ప దైవజనుడు తాగగలడంటే లక్షణంగా తాగగలడు. పాస్టర్ అంటే దేవదూత ఏం కాదు, పాస్టర్ అంటే దైవాంశ సంభూతుడేం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు తాగలేదు, ఎప్పుడు వ్యభిచారం చేయలేదు, ఏ పాపం చేయలేదు. యేసు ప్రభు కనుక తాగినట్టు మనకు కనబడితే అప్పుడు మనం ఉలిక్కి పడదాం, షాక్ అవుదాం. అంతేగాని ఒక మనిషి, ఒక పాస్టర్ తాగాడు అంటే ఉలిక్కి పడాల్సిన అక్కర్లేదు. ఏమో ఇన్ని రోజులు మనకు తెలియదు, ఇప్పుడు తెలియవచ్చింది అంతే. నాలో అలాంటి బలహీనత లేకుండా ఇంత పెద్ద వ్యక్తే ఇలాంటి బలహీనతలో ఉన్నాడు అంటే ఆయన్ని దేవుడు వదిలిపెట్టలేదంటే నన్ను దేవుడు ఎలా వదిలిపెడతాడు, ఎందుకు వదిలిపెడతాడు అని మన ప్రవర్తన మనం జాగ్రత్త చేసుకోవడం. ఏమైనా బలహీనతలు ఉంటే ప్రభువు సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టడం, ప్రభువు సహాయాన్ని వేడడం ఉత్తమం తప్ప ఇంకా మూర్ఖంగా ఒక దైవజనుడు తాగడు, ఎలా తాగుతాడని వితండవాదం చేస్తే కనుక మూర్ఖులుగా ప్రపంచానికి కనబరచబడతాం. ఒక పాస్టర్ తాగేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అందరు పాస్టర్లు తాగరు, కానీ తాగనటువంటి పాస్టర్లు అసలు లేరు అని కూడా నేను చెప్పట్లేదు.